మీకెప్పుడైనా మీ ఫోన్‌లో స్టోరేజ్ ఫుల్ అయిందని మెసేజ్ వచ్చిందా? ఫోటోస్ డిలీట్ చేసినా, వీడియోస్ డిలీట్ చేసినా, యాప్స్ అన్‌ఇన్‌స్టాల్ చేసినా, మీ ఫోన్ స్టోరేజ్ అస్సల ఎంప్టీ అవ్వట్లేదా? అసలు మీ ఫోన్ స్టోరేజ్ ఎక్కడికి పోతుంది? ఈ వీడియోలో ఫోన్ స్టోరేజ్ సీక్రెట్స్‌ని రివీల్ చేస్తాను. హిడెన్ బ్లోట్‌వేర్, సిస్టమ్ జంక్, సైలెంట్ యాప్స్ మీ ఫోన్ స్టోరేజ్‌ని ఎలా వేస్ట్ చేస్తున్నాయో వివరంగా చెప్తాను. ఈ వీడియో ఎండ్ కల్లా 5-20 జీబీ స్టోరేజ్‌ని మీరు ఫ్రీ చేసుకోవచ్చు. ఇది తెలుసుకునే ముందు మీరు ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు తొందరగా మీ దగ్గరకొస్తది. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇంకా వీడియోలోకెళ్దాం. చాలా మందికొచ్చే క్వెషన్ ఏంటంటే, అసలు బ్లోట్‌వేర్ అంటే ఏంటి? మీ పర్మిషన్ లేకుండా ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయ్యి వచ్చే దాన్నే బ్లోట్‌వేర్ యాప్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఏమేమి వస్తాయంటే, షాపింగ్ యాప్స్, మ్యూజిక్ యాప్స్, గేమ్స్ డెమో, బ్రాండ్ యాప్ స్టోర్, సోషల్ మీడియా తాలూకువి. అవి మీరెప్పుడు యూజ్ చేయనివి. అవి గూడా వస్తాయి. ముఖ్యంగా సామ్‌సంగ్, ఓప్పో, వివో, రియల్‌మి, షామీ ఇలాంటి ఫోన్‌లు 10-30 యాప్స్ వరకు బ్లోట్‌వేర్ యాప్స్ ఎక్కిస్తాయి. వర్స్ట్ పార్ట్ ఏంటంటే, ఇవి ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అయ్యి సైజ్ పెంచుకుంటూ ఉంటాయి. అసల ఈ బ్లోట్‌వేర్ అనేది ఎక్కడ దాగుంటది? చాలా మంది ఏమనుకుంటారంటే, యాప్ కనబడకపోతే ఆ యాప్ అనేది లేదని అనుకుంటారు. ఇదైతే రాంగ్ థింకింగ్. బ్లోట్‌వేర్ అనేది 3 ప్లేసెస్‌లో హిడెన్ అయ్యి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చి యాప్ డ్రాయర్. విజిబుల్‌గా ఉంటుంది. కానీ మనం దాన్ని ఇగ్నోర్ చేస్తాం. రెండోది సిస్టమ్ యాప్స్. ఇది హిడెన్ ఏరియాలో ఉంటది. ఈట్లి వరకు ఎళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేసుకోవాలి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత యాప్‌లోకెళ్ళి సిస్టమ్ యాప్స్ అనేది ఉంటది అక్కడ ఆప్షన్. ఇక్కడ ఏముంటాయంటే డివైస్ సర్వీస్, పార్ట్నర్ యాప్స్, బ్రాండ్ బ్యాక్‌గ్రౌండ్ సర్వీసెస్. కొన్ని యాప్ సైజ్ వచ్చి 500 ఎంబీ నుండి 20 జీబీ వరకు ఉండొచ్చు. మూడోదొచ్చి బ్యాక్‌గ్రౌండ్ సర్వీసెస్. దీన్ని మనం ఓపెన్ చేయకపోయినా క్యాషీ డేటా కలెక్ట్ చేస్తుంది. సైలెంట్‌గా అప్‌డేట్ అవుతుంది. ఇక్కడ మన రియల్ స్టోరేజ్ అనేది లాస్ జరుగుతుంది. యాక్చువల్‌గా మనం క్వెషన్ ఏంటంటే వీటి వల్ల ఎంత స్టోరేజ్ అనేది వేస్ట్ అవుతుంది? యావరేజ్‌గా ఆండ్రాయిడ్ ఫోన్‌లో వచ్చి బ్లోట్‌వేర్ యాప్స్ 3-8 జీబీ వరకు తీసుకుంటాయి. యాప్ క్యాషీ జంక్ వచ్చి 2-6 జీబీ వరకు తీసుకుంటాయి. సిస్టమ్ టెంప్ ఫైల్స్ వచ్చి 1-3 జీబీ వరకు తీసుకుంటాయి. అలాగే డూప్లికేట్ డౌన్‌లోడ్స్ ఇవి కూడా మనం ఏమైనా డౌన్‌లోడ్ చేసినప్పుడు కూడా సడెన్‌గా కొన్ని ఆన్‌లైన్ ఫేక్ ఉండడం వల్ల డూప్లికేట్ డౌన్‌లోడ్స్ కూడా అయిపోతాయి. దీనికొచ్చి 1-20 జీబీ అయినా తీసుకుంటాయి. టోటల్‌గా వేస్టేజ్ ఎంత ఉంటదంటే 7-20 జీబీ వరకు ఉంటది వేస్టేజ్ వచ్చి. అంటే 4000 ఫోటోలు, 10 హెచ్‌డీ మూవీస్, 5 పెద్ద గేములు అవి కన్జ్యూమ్ చేసే అంత స్టోరేజ్ మీ ఫోన్‌లో ఉన్నాయి. కానీ అవి ఉన్నాయని మీకు మాత్రం అస్సలు తెలీదు. స్టోరేజ్ ఈటింగ్ యాప్స్‌ని ఎలా ఫైండ్ చేయాలి? స్టెప్ బై స్టెప్ చూద్దాం. స్టెప్ 1 యాప్ స్టోరేజ్ చెక్. సెట్టింగ్స్‌లోకెళ్ళి స్టోరేజ్ ఓపెన్ చేసి అందులో యాప్స్‌లో సైజ్ ప్రకారం ఉంటాయి. సైజ్ ప్రకారం యాప్స్‌ని షార్ట్ చేసుకుంటూ రండి. మీరు దాన్ని చూసి వెంటనే షాక్ అవుతారు. చేయలేని యాప్స్ మినిమమ్ 1 జీబీ కన్నా పైగా ఉంటాయి. సిస్టమ్ యాప్స్ వచ్చి 2-3 జీబీ వరకు ఉంటాయి. స్టెప్ 2 క్యాషే క్లియర్. లార్జ్ యాప్స్ ఓపెన్ చేయండి. ఆ స్టోరేజ్‌లో క్యాషే అనేది క్లియర్ చేయండి. క్యాషే అనేది అంత ఇంపార్టెంట్ అయితే కాదు. సేఫ్‌గా క్లియర్ చేయండి. స్టెప్ 3 ఫైల్ మేనేజర్, డీప్ స్కాన్. ఇవి మాక్సిమం ఫైల్స్ బై గూగుల్ అనే యాప్‌లో కూడా ఉంటాయి. లేదా మన ఫోన్ మొబైల్ ఇచ్చిన ఫైల్ మేనేజర్‌లో కూడా ఇది అవైలబిలిటీ ఉంటది. మాక్సిమం మీరేం చేస్తారంటే అదర్‌లో గాని, సిస్టమ్ జంక్ గాని ఏదో పాత ఫైల్స్ ఏమైనా ఉన్నా సరే దాన్ని వెంటనే క్లియర్ చేసుకోండి. ఈజీగా మీకు 2-5 జీబీ ఫ్రీ అవుతుంది. బ్లోట్‌వేర్‌ని డిలీట్ చేయొచ్చా? ఈ డౌట్ అనేది కొంతమందికి వచ్చే ఉంటది. కానీ మీరు బ్లైండ్‌గా మాత్రం అన్‌ఇన్‌స్టాల్ మాత్రం చేయకండి. కొన్ని సిస్టమ్ యాప్స్ చాలా ఇంపార్టెంట్. కొన్ని సేఫ్ ఆప్షన్‌లో చెప్తాను. ఫస్ట్ ఆప్షన్ అన్‌ఇన్‌స్టాల్. అన్‌ఇన్‌స్టాల్ ఆప్షన్ ఉంటే డిలీట్ చేయండి. రెండో ఆప్షన్ డిసేబుల్. ఇది బెస్ట్ అండ్ సేఫ్. అన్‌ఇన్‌స్టాల్ అనేది లేకపోతే ఈ డిసేబుల్ అనేది చేయండి. యాప్స్ అనేవి రన్ అవ్వడం ఆగిపోతాయి. స్టోరేజ్ అనేది గ్రో అవుతుంది. బ్యాటరీ సేవ్ అవుతుంది. ఇప్పుడు ప్రో టిప్స్ ఏంటో చూద్దాం. గూగుల్ యాప్స్‌లో కొన్ని ఉంటాయి. అవైతే మీరు కంపల్సరీగా క్లియర్ చేయాలి. అవేంటంటే సెర్చ్ క్యాచింగ్, వాయిస్ డేటా, డిస్కవర్ ఫీల్డ్. ఈ క్యాచీ క్లియర్ చేయడం వల్ల 300 నుండి 1 జీబీ వరకు ఫ్రీ అవుతుంది. వాట్సాప్ హిడెన్ మీడియా. వాట్సాప్‌లో ఓల్డ్ ఇమేజెస్ గాని, ఫార్వర్డ్ వీడియోస్ గాని, జంక్ ఫైల్స్ గాని వీటిని ఎలా క్లియర్ చేయాలంటే స్టోరేజ్‌లోకి వెళ్లి ఆండ్రాయిడ్‌లో మీడియా అని ఉంటుంది. అది ఓపెన్ చేయగానే అందులో వాట్సాప్ అని ఉంటది. అందులో ఇమేజెస్ గాని, వీడియోస్ గాని మీకు అవసరం లేనివి డిలీట్ చేసుకోండి. ఇన్‌స్టంట్ స్పేస్ అనేది బూస్ట్ అవుతుంది. యాప్ అప్డేట్ యాప్ అనేది ఆటోమేటిక్ అప్డేట్ అయ్యి సైజ్ పెరుగుతుంది. దీనికి మీరేం చేయాలంటే యూజ్‌లెస్ యాప్స్ ఉంటాయి కదా! వెంటనే అప్డేట్స్ అనేది ఆఫ్ చేసుకోండి. లేదా అన్‌ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత మీ మొబైల్‌లో వచ్చే లాభం ఏంటంటే ఫోన్ ఫాస్ట్‌గా అవుతుంది. బ్యాటరీ సేవ్ అవుతుంది. స్టోరేజ్ వార్నింగ్ అనేది డిసప్పేర్ అవుతుంది. గేమ్స్ స్మూత్‌గా అవుతాయి. ఇందులో బెస్ట్ రూల్ ఏంటంటే యూజ్ చేయలేని యాప్ వేస్ట్ యాప్‌తో సమానం. యాక్చువల్లీ బ్రాండ్స్ అనేవి ఒక మార్జిన్ వరకు ఇస్తాయి స్టోరేజ్‌ని. దాంట్లోనే అవే బ్లోట్‌వేర్ అవి నింపేసేస్తాయి. మన స్టోరేజ్ అనేది తగ్గిపోతాయి. చేసుకోవడం వల్ల మీకు స్టోరేజ్ అనేది ఫ్రీ అవుతది. కింద కామెంట్‌లో చెప్పండి. ఎంతమంది నేను చెప్పే ట్రిక్స్ అన్ని వాడి మీ ఫోన్‌ని క్లీన్ చేశారు? ఆండ్రాయిడ్‌లోనా? ఐఫోన్‌లోనా? లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మోర్ హిడెన్ టెక్ వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. ఇప్పుడు ఆఫర్స్ అనేది వస్తున్నాయి. గ్రేట్ ఇండియా సేల్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ ఆఫర్స్‌లో మీరు మిస్ అవ్వకూడదంటే వెంటనే టెలిగ్రామ్ ఛానెల్‌కి జాయిన్ అవ్వండి. ఇందులో జాయిన్ అవ్వడం వల్ల ఎక్సైటింగ్ డీల్స్ అన్నీ వెంటనే మీ మొబైల్‌కి నోటిఫికేషన్ వస్తాయి. వెంటనే జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానెల్‌కి. డీల్స్ మిస్ అవ్వకూడదంటే.